హలో. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. అడగండి. మేడం ఒకటి అనేక మంది మస్తాన్ కాయలు పుట్టుకొస్తాయని ఒక వీడియో ఉంది నాది. హ్మ్. దాంట్లో ఏంటంటే తొందరగా మీరు తీసుకెళ్తాంటే అట్లా కాకుండా కనీసం ఒక 5-6 నెలలు మీరు వెయిట్ చేసి ఒక మనిషికి అర్థం కావాలంటే ఒక 5-6 నెలలు పడుతుంది. 5-6 నెలలు వెయిట్ చేసి అప్పుడు అంతా స్టడీ చేసిన తర్వాత సంబంధాలు ఎట్లుండే అనుకోని తర్వాత అప్పుడు మీకు నచ్చేది ఉంటే అప్పుడు దాన్ని మాట్లాడుకొని మీరు మ్యారేజ్ కోసం మీరు చేసుకోవచ్చు. లేకపోతే పోలింగ్ విషయంలో పోలింగ్ లేనైనా సరే హ్మ్. మీరు తెలుసుకోవచ్చు. ఓపెన్ ఉన్నది బయలుదేరాం అందరికి హ్మ్. అని చెప్పిండ్రు. అంటే మ్యారేజ్ చేసుకొని అది ఈక్వల్ అవుతుంది కదా. వాళ్ళందరూ తెలిసిపోయిన తర్వాత రేపు వాడు వద్దానే కానీ మళ్ళీ ఈమెకు మ్యారేజ్ చేసుకోవాలన్నా వాళ్ళ సమస్య అట్లా కూడా. అవును. హ్మ్. రైట్. అది కరెక్ట్ కాదేమో అట్లా. రైట్. రైట్. యాక్చువల్లీ మ్యారేజ్ ఈజ్ ఆఫ్ కో లివింగ్. ఆన్సర్ చేస్తాను. అర్థమైంది. ఒక నిమిషం మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి. సో యాక్చువల్లీ మీరేమన్నా అంటే కో లివింగ్ కూడా మ్యారేజ్ కదా అంటే మ్యారేజ్ కూడా కో లివింగే. మ్యారేజ్ అంటూ ప్రత్యేకమైన హక్కులు ఏమి ఉండవు. కో లివింగ్‌లో ఉన్న సేమ్ హక్కులు వస్తాయి. ఏ ఇద్దరి మధ్య ఫిజికల్‌గా ఇంటర్ కోర్స్ జరిగినా దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యారేజ్. హ్మ్. అక్కడి నుంచి వాళ్ళు విడిపోయేటప్పుడు దానికి జరిగేటువంటి నష్టాన్ని అవతల వాళ్ళు డిమాండ్ చేయొచ్చు చట్టపరంగా. ఎందుకంటే లవ్ అనేది కంప్లీట్లీ పర్సనల్, అది ఎమోషనల్. తర్వాత రిలేషన్ అనేది ఇంటర్పర్సనల్, వాళ్ళిద్దరికి ఇష్టమైతే ఎవరు కాదంటానికి లేదు. కానీ సెక్స్, ఆ తర్వాత రీప్రొడ్యూస్, సెక్స్ అనేది ఇంటర్పర్సనల్ అండ్ బయలాజికల్. హ్మ్. అది కూడా వాళ్ళ ఇష్టం, ప్రైవసీలో ఉన్నంతసేపు. పబ్లిక్లో మా ఇష్టం మేము సెక్స్లో పార్టిసిపేట్ చేస్తామంటే చట్టం ఒప్పుకోదు. హ్మ్. ఎప్పుడైతే రీప్రొడక్షన్ జరిగిందో అప్పుడు చట్టం వస్తుంది. ఎందుకు అనంటే మూడో వ్యక్తి వచ్చాడు, అది సోషల్ అవుతుంది. సోషల్ ఉన్న ప్రతి ఇష్యూని చట్టం డీల్ చేస్తుంది, ఎంటర్ అవుతుంది. అలాగే ఇంటర్పర్సనల్లో కూడా ఒకరికి ఇష్టం లేని ప్రతి ఇష్యూని చట్టం ఎంటర్ అవుతుంది. హ్మ్. కాబట్టి కోలివింగ్ అయినా మ్యారేజ్ అయినా మ్యారేజ్ లాంటిది. నేను చెప్పింది కోలివింగ్ అంటే వాళ్ళిద్దరూ ఒక దగ్గర ఉండి పెళ్ళిళ్ళు అయినట్టుగా సెక్స్లో ఉండమని కాదు, హ్మ్. ఒకే గదిలో ఉండమని కూడా కాదు. కొంతకాలం ఇప్పుడు కో ప్యాసింజర్ అంటే అర్థం వాళ్ళిద్దరు ఒక గదిలో ఉంటారని కాదు కదా. కోలివింగ్ అంటే ఇద్దరు కలిసి జీవించడం అంటే ఒక రూమ్లో అని కాదు. కొంతకాలం ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే అర్థం అవుతుంది. అర్థం కాలేదనుకోండి, ఇప్పుడు 4 నెలల్లో 5 నెలల్లో ఎంతో అక్కడ ఒక వర్డ్ చెప్పి ఉంటాను, అన్ని నెలలు ఉంటే అర్థమవుతారని కాదు. కొంతమందికి 4 రోజులకు కూడా అర్థం అవ్వచ్చు. అర్థం కాలేదనే విషయాన్ని అర్థం చేసుకోండి. అటువంటప్పుడు ఫర్దర్ స్టెప్ తీసుకోకండి, రిస్క్ తీసుకునే స్టెప్ తీసుకోవద్దు. కానీ ఇక్కడ సెక్షువల్ డిజైర్, అట్రాక్షన్ వీటినే ఏమనుకుంటారంటే అంతా అర్థమైపోయారు అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పెట్టుబడులు పెట్టడం, డబ్బులు పెట్టడము, లేకపోతే వాళ్ళేమో వాళ్ళతో ఏం పని. ఇప్పుడు సపోజ్ నేను ఒక అమ్మాయితోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాను, ఆ అమ్మాయి నాతో నేను న్యూడ్ చాట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? హ్మ్. న్యూడ్ చాట్ చేస్తే నా దగ్గర ఆల్రెడీ నా దగ్గర రికార్డ్‌లో ఉంటది. నేను ఏమైనా చేయగలుగుతాను గదా. అవును. కాబట్టి ఈవెన్ మ్యారేజ్ అయినా సరే కొంత లిమిట్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. మ్యారేజ్ అయింది కాబట్టి రేపొద్దున నుంచి ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపొద్దున డైవోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెట్టే అవకాశం, చట్టపరం అట్లా పెట్టకూడదు. కానీ చట్టం ఎంతవరకు ఆపగలుగుతది? హ్మ్. ఆపలేదు కదా. కాబట్టి ఇక్కడ ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు అని చెప్తూ ఉంటాను. అది మ్యారేజ్ అయినా నమ్మొద్దు, కాకపోయినా నమ్మొద్దు. ఆ పర్టిక్యులర్ ఇష్యూలో వాళ్ళు గుడ్డిగా ఆ అబ్బాయిని నమ్మటం, ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు కాబట్టి మంచోడు అనుకోవటం. హ్మ్. నిన్న కూడా చెప్పాం మనం. అందంగా ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, తెల్లగా ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, పాష్‌గా ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు, అలాగే ఎక్కువ డబ్బున్న వాళ్ళందరూ మంచివాళ్ళు అన్నట్టుగా మనకొక స్టీరియోటైపింగ్ ఉంటది. హ్మ్. దానివలన అట్లా అట్రాక్ట్ అయ్యి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆడపిల్లలు మోసపోతూ ఉంటారు. అట్లా మోసపోవద్దన్న కాంటెక్స్ట్‌లో అది చెప్పాను నేను. రైట్? అంటే హ్మ్. అడగండి. చెప్పండి. స్ట్రెయిట్‌గా అడగండి క్వెషన్. అంటే ఎట్లా అంటే ఇప్పుడు అంటే ఇట్లా సెక్యులర్ సంబంధాలకు పోవద్దు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల ఒక 5-6 నెలలు వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకోవచ్చు. లేకపోతే దానివల్ల కోవిడ్లు ఉన్నా కానీ వాళ్ళ సెక్యులర్ సంబంధాలు ఇప్పుడు అంతా ఉంటారంటే అవి మ్యారేజ్ చేసుకొని ఈక్వల్ అయిపోతుంది కదా అంతనే. క్వెషన్ అర్థం కాలేదు. మీరు చెప్తారా క్వెషన్? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరండి. ఒక 5-6 నెలలు మీరు ప్రేమించే ముందు తొందర పడకుండా మీరు బిజినెస్ దాంట్లో పోవద్దు, హ్మ్. ప్రైవేట్ దాంట్లో పోవద్దు. మీరు హ్మ్. ఓపెన్ ఉండండి, మాట్లాడండి. 5-6 నెలలు చూసిన తర్వాత మీకు అర్థమైతే అప్పుడు
మీకు మ్యారేజ్ ముందు పోతున్నారు. లేకపోతే కోవిడ్ ఉన్నా అని మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అక్కడ ఓపెన్ అందరూ తెలిసేట్టు ఉంటే అవును. పోకుండా తొందరపడకుండా 6 నెలలు వెయిట్ చేయమన్నారు కదా. అదే వెయిట్ చేశాకనే మ్యారేజ్ చేసుకుంటే అప్పుడే కరెక్ట్ ఉంటుంది కదా. కోలింగ్ ఇవ్వడం వల్ల ఈక్వల్ టు మ్యారేజ్ అయిపోతాం కదా అని నా ప్రశ్న. అది నేను కోలివింగ్ అన్నటువంటి డైవర్స్ కింద లెక్కగా అయిపోతుంది. ఆ డైవర్స్ కిందనే అయిపోతుంది మళ్ళీ. ఫస్ట్ ఒకటి అర్థం చేసుకోండి, కోలివింగ్లో ఉన్న వారికి డైవోర్స్ అవసరం లేదు. మ్యారేజ్ అనేది లీగల్ అగ్రిమెంట్. అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ చట్టపరంగా డైవోర్స్ తీసుకోవాలంటే కష్టం అవుతుంది. కాబట్టి కోలివింగ్ వాడుతూ ఉంటారు. అయితే కోలివింగ్లో కూడా ఒకవేళ నష్టం జరిగితే మీరు చట్టపరంగా నష్టాన్ని మీరు దాన్ని చట్టపరంగా కోర్టుకెళ్ళి తీసుకోవచ్చు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏమైనా నష్టం ఉంటే. కానీ మ్యారేజ్ అయితే చట్టపరంగా సపరేట్ అవ్వదు, ఇంకో మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉండదు. డైవోర్స్ అనేది మస్ట్. కానీ కోలివింగ్లో డైవోర్స్ అనేటువంటి అది ఉండదు కాబట్టి కోలివింగ్ అని చెప్పాను నేను. అండ్ కోవిడ్ సమాజంలో పెళ్లి చేస్తున్నట్టే లెక్కగా సమా వస్తుంది కదా. అవును, వస్తుంది. సమాజంలో ఇద్దరు కలిసి ఉంటే అది సమాజం దృష్టి గురించి నేను చెప్పలేదు. సమాజం దృష్టిలో ఏమైతే మీకెందుకు? మీ జీవితం మీకు ముఖ్యం కదా. సమాజం ఏమనుకుంటుంది? ఇప్పుడు సమాజం దృష్టిలో పెళ్ళి అవుతుందని చెప్పి ఆ అబ్బాయి హింసిస్తున్నా అలాగే ఉండమని చెప్తామా? మనం చెప్పం కదా. సమాజం 14 అంటది. నేను ఇక్కడ చెప్పింది ఏంటి అంటే ఒక వ్యక్తిని అర్థం చేసుకునే కాంటెక్స్ట్. సమాజం ఏమనుకుంటుంది అనేది నేను చెప్పను. ఎందుకంటే సమాజం ఏమనుకున్నా ఓకే. కాబట్టి సమాజం దృష్టిలో ఏంటి అనేది అసలు క్వశ్చనే లేదు అసలు. రైట్ సార్? అంటే ఇప్పుడు కోవిడ్ నుండి బయటకు వచ్చిన తర్వాత బిడ్డలు దిగిపోయిన తర్వాత ఉమ్. మళ్ళీ పెళ్లి కావాలనుకున్నా కానీ అనుకున్నది మొత్తం రాకుండా అయిపోతుంది కదా సమాజంలో. అవనివ్వండి, నిజమే కదా, అది ప్రోపగండా ఏం నిజమే కదా. నేనేం ఫస్ట్ ఒకటి చూడండి, ఆ అమ్మాయి అతనితో ఉంది, ఆ అబ్బాయి ఆమెతో ఉన్నాడు, అది నిజమే కదా. మళ్ళీ దాంట్లో ప్రోపగండా ఏముంది? నిజమైనప్పుడు ప్రోపగండా ఏముంటుంది? దాన్ని ఎదుర్కొనేటువంటి మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనికి ద్వారా వచ్చే కాన్సిక్వెన్సెస్కి ఎదుర్కొనేటువంటి బాధ్యత తీసుకుంటేనే చేయాలి తప్ప నేను తిరుగుతాను కానీ అందరికీ తెలియవద్దు, ప్రోపగండా అవ్వద్దు అనుకుంటే అది పొరపాటు ఆలోచన. రైట్ సార్? ఇంకొకసారి ఇంకొకసారి అడుగుతారు కానీ అమ్మాయిలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకొకసారి అక్కడ అర్థం కాదు. మళ్ళీ ఒకసారి అడుగుతారు కానీ ఒకరికి చాలాసేపు టైం అంటే కష్టం కదా. ఇంకొకసారి అడుగుతారు కానీ రైట్.